నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెండింగ్లో ఉన్న ఎస్ఐఆర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి. సచివాలయ తనిఖీలో బిఎల్ఓలకు కలెక్టర్ ఆదేశం. ఈ నెల 3న స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవ నేపథ్యంలో వైసీపీ నేతల హడావిడి తగదు. వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ నేత గోవర్ధన్ రెడ్డి మండిపాటు. జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి పనుల ప్రారంభోత్సవాలతో జిల్లా వాసులను మభ్యపెడుతున్నారు. పోలీసులు తమను అడ్డుకోవడంపై వైసీపీ నేతల ఆగ్రహం. కడప జిల్లా ప్రజల కలల సాకారము చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 3వ తేదీన జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభోత్సవం చేయనుండగా వైసీపీ నేతలు పరిశీలన పేరుతో హడావిడి చేయడం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని టీడీపీ నేత గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవానికి జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలోని కన్యాతీర్థంకు సీఎం రానున్నారన్నారు. కడప జిల్లా భవిష్యత్తు, నిరుద్యోగ సమస్య పరిష్కారంతో పాటు జిల్లా రూపురేఖలు మారబోతున్నాయన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు ఆయన తండ్రి వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ పేరుతో ప్రజలను మభ్యపెట్టడం జరిగిందని, 2019 నుంచి వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ అంటూ 2 మార్లు శంకుస్థాపనలు చేసి పట్టించుకోలేదన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు స్టీల్ ప్లాంట్ను పట్టించుకోని వైసీపీ నేతలు ప్రస్తుతం పరిశీలన పేరుతో హడావుడి చేయడం తగదన్నారు. జిల్లా ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ యాజమాన్యాన్ని ఒప్పించి రాయలసీమ స్టీల్స్ పేరుతో ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యవహారాన్ని చక్కదిద్ది పనుల ప్రారంభోత్సవానికి సీఎం రానున్నారన్నారు. మొదటి దశ 4,500 కోట్లు ఖర్చు పెట్టి 10 లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించి 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారన్నారు. ప్రతి 3 నెలలకోసారి పనులపై సమీక్ష నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. అలాగే 2వ దశ కూడా 11,860 కోట్లు ఖర్చు చేసి 20 లక్షల స్టీల్ను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. దీన్ని 2034లో జాతికి అంకితం చేయాలని నిర్ణయించారన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 2,500 మందికి ప్రత్యక్షంగా 4,000 మందికి ఉపాధి లభించబోతున్న తరుణంలో వైసీపీ నేతల తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. పరిశ్రమకు రావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత చంద్రబాబు పనుల ప్రారంభోత్సవానికి వస్తున్నారని వైసీపీ నేతలు తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. కడప జిల్లా జూలై 3వ తేదీన జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్కు పనుల ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు జూలై 3వ తేదీన జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ ప్లాంట్కు పనుల ప్రారంభోత్సవానికి రాబోతా ఉన్నారు. కడప జిల్లా భవిష్యత్తు, కడప జిల్లా నిరుద్యోగ సమస్య, కడప జిల్లా రూపురేఖలు మారబోతున్నాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ జిల్లాకు స్టీల్ ప్లాంట్ రావాలా, విభజన చట్టంలో ఇది ఉంది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా కడప జిల్లా ప్రజల సహకారం, వాళ్ళ కళల సహకారం చేయాలా అనే ఉద్దేశంతో మొదట సున్నపురాలపల్లిలో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఫౌండేషన్ వేయడం, మళ్ళీ వాళ్ళు మా ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 పర్యాయాలు 2 తూర్లు ఫౌండేషన్ వేశాడు కన్యాతీర్థంలో. కానీ ఒక ఇటుక కూడా పెట్టలా. మేము ఇవాళ అదే ప్రాంతంలో కన్యాతీర్థ ప్రాంతంలో జేఎస్డబ్ల్యూ యాజమాన్యాన్ని ఒప్పించి జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ అనే పేరుతో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కానీ మొత్తం వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టి మరి 3వ తేదీన పనుల ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు రాబోతా ఉన్నాడు. మొదటి ఫేజ్లో 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
10 లక్షల టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేసే విధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కార్యక్రమం జరగబోతా ఉంది. దాన్ని కూడా 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి తిరిగి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేసే విధంగా దాని రూపకల్పన జరుపుతూ ఉన్నారు. ఈరోజు పనుల ప్రారంభోత్సవమే కాదు, ప్రతి 3 నెలలకు అవుతూనే ప్లాంట్లో జరుగుతూ ఉందా లేదా, పనులు వేగవంతమైనాయా లేదా, ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది పనులను చేసి చూసేదాన్ని కూడా చంద్రబాబు నాయుడు కృత నిశ్చయంతో ఉన్నాడు. ప్రతి 3 నెలలకు అవుతూనే వచ్చి రివ్యూ చేయాలని చెప్పేసి. అదేవిధంగా రెండవ దశ కూడా 11,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 20 లక్షల టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేసేదానికి రూపకల్పన చేయడం జరిగింది. దాన్ని 2034లో జాతికి అంకితం చేయాలని చెప్పేసి కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ విధంగా మొత్తం స్టీల్ ప్లాంట్లో దాదాపుగా 2,500 మందికి ప్రత్యక్షంగా, 4,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు కూడా రాబోతానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 2 తూర్లు ఫౌండేషన్ వేసినారు, కానీ ఒక్క ఇటుక కూడా పెట్టలే. కనీసం అది ఫ్యాక్టరీ ఉందా లేదా, దాని యాజమాన్యం ఏమైనా చూస్తూ ఉందా, ఏమైనా పురోగతి ఉందా అని ఆలోచన చేయలేకుండా పోయినారు. కానీ ఈరోజు సిగ్గు ఎక్కువ లేకుండా దాదాపు చలో అని చెప్పేసి కన్నెత్తి తాగిపోతున్నారు వైసీపీ నాయకులంతా. పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి అంటే పనులు చూసి వెళ్ళిపోతారా, పనులు చెడగొట్టలేకపోతారో తెలియదు. ఇంకా 2 సేపు ఉంటే మనకు వార్తలు వస్తాయి. 5 సంవత్సరాలు ఏ రోజు కూడా ఈ నాయకులు ఆ పక్కకు పోలే, దాన్ని చూడలే, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడలే. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో దాని యాజమాన్యాన్ని ఒప్పించి అక్కడికి తీసుకుని వచ్చి 3వ తేదీ ప్రారంభోత్సవం చేస్తా ఉంటే, ఒక్కరోజు ముందు ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి చేసిన విధంగా దాదాపు 50-60 మల్లలు పోతా ఉన్నారు వీళ్ళంతా. మీకు ఏదైనా సిగ్గు ఉంటే, లజ్జ ఉంటే, మీరు మొగోళ్ళు అయితే బ్రహ్మని చీలు చూడండి. పోయి 10,000 ఎకరాలు ఇచ్చినాడు కదా రాజశేఖర రెడ్డి గారు, దోచి పారేసినాడు ఎవడు. ఒక ఆమె శ్రీలక్ష్మి జైల్లో ఉంది, నిన్ననే రిటైర్డ్ అయింది. మళ్ళీ ఆ రోజు ఎందుకు చూడలేదా మీరు? కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి లేకపోగా పనుల ప్రారంభోత్సవాలలో జిల్లా వాసులను మభ్యపెడుతున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవం చేయనున్న ప్రాంతానికి వైసీపీ నేతలు పరిశీలించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన స్టీల్ ప్లాంట్ను మళ్లీ చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ క్రెడిట్ను దక్కించుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వారు విమర్శించారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు స్టీల్ ప్లాంట్ సందర్శనకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకోవడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులను పర్యటించే హక్కు ఉందని, పోలీసుల చర్యలను ఖండిస్తున్నామని వైసీపీ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారని స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాకుండా అడ్డుకున్నది చంద్రబాబునని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం తదితరులు పాల్గొన్నారు. లోగో
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కడ గొడవలు లేకుండా అక్కడ చేసిన డెవలప్మెంట్ వివరించి తొందరగా ఫ్యాక్టరీ కట్టాలనే అడిగేదానికే పోతున్నాం. నేను గొడవ కాదు, సమస్యలు సృష్టించేదానికి కాదు. రాయలసీమ హక్కు కడప. అందరంగా కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారికి ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. మీరు శంకుస్థాపనలు మాకు చేస్తారు, పనులు అయితే చేయరు. మా మంత్రిని వాళ్ళు చూసాం, 2 చోట్ల రాళ్ళు వేసిపోయిన వాళ్ళు మీరు. ఒక్కసారి శంకుస్థాపన చేసిన తర్వాత టెంకాయ కొట్టిపోయిన తర్వాత అదే ప్రాంతంలో టెంకాయ కొట్టడానికి ఏమన్నా ఉండాలి. ఆ సోయ లేకుండా పనిచేసేదానికి మాకు భయం వేస్తుంది నిన్ను చూస్తే. ఊరికి ఎలక్షన్ల ముందర లేక రాయలసీమ ప్రజలు రోజు రోజుకి విషయాన్ని తెలుసుకునే క్రమంలో మీరు రాయలసీమ ద్రోహం చేస్తూ ఉన్నారు. మా హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హైకోర్టు లాకెళ్ళారు. కడప నుంచి సహకార బ్యాంకు కూడా అసలు దాన్ని లాక్కెళ్ళారు, బ్యాంకులు లాక్కెళ్ళారు. చివరికి ఈ రోజున ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. రాయలసీమ ప్రజలు మిమ్మల్ని రాయలసీమ ద్రోహిగానే చూస్తూ ఉన్నారు. మాటలు మాత్రం మాకు, పనులన్నీ అమరావతికి చేస్తూ ఉన్నారు. మా దగ్గర ఏంది లేదు. ఈ రోజున ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. అదేంటంటే కడప ఉక్కన్నది రాయలసీమ వాళ్ళ హక్కు. అది దాన్ని తొందరగా పూర్తి చేయాలి. మీరే కదా అడ్డం చెప్పింది. 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని ఆపింది మీరు. జగన్మోహన్ రెడ్డి గారు అంతగా దాన్ని క్లియర్ చేస్తే ఆల్మోస్ట్ ఇంకా ఆఖరికి పెట్టుబడి పెట్టేవాడిని కూడా తీసుకొస్తే పని లేకుండా ఆపి కేసులు పెట్టి భయపడిచ్చింది మీరు. కనుక ఈ రోజున వాస్తవాలు చెప్పడం కోసం త్వరితగతిన పూర్తి చేయాలి. మీరు ఎవరు పూర్తి చేసినా సరే కడప ఉక్కు ఫ్యాక్టరీ పేరు మీద ఉండే పేర్లు 2. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఉంటున్న సంగతి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. ఇంకోసారి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు రాయలసీమ ద్రోహిగానే ముద్రించబడతా ఉన్నారు. రాయలసీమ హక్కు కడప ఉక్కన్న సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. నమస్కారం. ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని చెప్పేసి మేము గట్టిగా అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే భావస్వేచ్ఛ లేదు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను నిరసన వ్యక్తం చేస్తామంటే అవకాశం లేకుండా పోలీసులను ఉపయోగించి మమ్మల్ని ఆపే కార్యక్రమం అంతా కూడా చేస్తున్నారు. సో ఇదొకటే కాదు, ఏదైనా కూడా ఒక సోషల్ మీడియాలో కూడా ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళపైన కేసులు బుక్ చేసేసి వాళ్ళు ఒక స్టేషన్లో కాదు 24 స్టేషన్లలో వాళ్ళ కేసులు బుక్ చేసి వాళ్ళందరినీ కూడా లోపలేసి అరెస్ట్ చేసి ఇబ్బంది చేసే కార్యక్రమం. ఒక విలేకరులకు కూడా అదే కార్యక్రమం. మన శ్రీనివాసరావు గారు అయితేనేమి, తర్వాత మిగతా విలేకరులందరినీ కూడా ఆ రకంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అన్నమాట. సో ఇంత దారుణమా? ఇది ఏమన్నా హిట్లర్ పరిపాలన? ఏమిది? బ్రిటిష్ పరిపాలన మంచిదే. ఆ రోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది అహింసాయుతంగా. మరి ఎందుకు ఇంత దారుణంగా చేస్తున్నారు? మేము అడిగేది కూడా ఇప్పుడు మేము నిర్మించమనే చెప్తున్నాం. నిర్మించమనే, ఈ స్టీల్ ప్లాంట్ తొందరగా నిర్మించండి, ఇక్కడున్న ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పేసి మేమంతా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అంతకు తప్పనిచ్చి ఇంకో రకమం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఇదే జేఎస్డబ్ల్యూతో వాళ్ళతోనే అదే స్టీల్ ప్లాంట్ వాళ్ళతోనే భూమి పూజ చేయడం జరిగింది. అదే కాకుండా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నిర్మించడం జరిగింది. దానికి కావాల్సిన అన్ని రకాలైన జీవోలు ఇవ్వడం జరిగింది. దాదాపు 3500 ఎకరాలు దానికి అలినేట్ చేసిన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాగానే 2019 డిసెంబర్ 24వ తారీఖు, సో దానికి సంబంధించి ఎందుకంటే విభజన హామీలో చట్టం ప్రకారమైనా కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మించాలనేది విభజన చట్టం చెప్తోంది. ఈ రాష్ట్రంలో
పోలీసులను అడ్డు పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి మనం ప్రజాస్వామ్యంలో ఉండామా లేక రాచరిక రాజ్యంలో ఉండామా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అనుమానం కలిగే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఉండే, ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్రం ఉంది. తన నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. మరి ఈరోజు ఒక రాజకీయ పార్టీ నాయకులుగా మేము గతంలో మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి మరి ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు, సుమారుగా 750 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఆ రోజు ఈ ప్రాంతంలో మరి ఒక ఉక్కు పరిశ్రమ తీసుకురావాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మరి 750 కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరిగింది. మరి ఈరోజు చూస్తే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఇదే ముఖ్యమంత్రి 2018వ సంవత్సరంలో మరి కంబాల దినలో ఒక శంకుస్థాపన చేశాడు, శిలాఫలకం పెట్టాడు. మరి ఎందుకు 2014 నుంచి 19 వరకు స్టీల్ ప్లాంట్ను ఈ మన కడపలో నిర్మించలేకపోయావు? మరి అదేవిధంగా ఏదైతే మన రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం మనకు శైలి ఆధ్వర్యంలో కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని చెప్పి మరి ఆ రాష్ట్ర విభజనలోనే పొందుపరచడం జరిగింది. మరి ఆ రోజు ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మరియు ఉక్కు పరిశ్రమ కూడా నీ స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టావు. నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ రాజకీయాల కోసం ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను మరి కడప స్టీల్ ప్లాంట్ని తాకట్టు పెట్టడం జరిగింది. మరి 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మరి ఎందుకు సాధించలేకపోయావో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు వైద్యులు చేస్తున్న వృత్తిని పరమ పవిత్రంగా భావిస్తూ వారికి తగిన గౌరవ మర్యాదలు ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో ఐఎంఏ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ వైద్య వృత్తిని వ్యాపారంగా కాకుండా సేవాభావంతో పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల్లో ఆరోగ్యపరంగా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ ప్రాంతాలలో 1200 కోట్లతో ఆయుష్మాన్ ఆరోగ్య సేవలు క్లినిక్లు నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 పడకల నుంచి 100 పడకల దాకా క్లినికల్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 1200 మంది వైద్యుల పోస్టులను భర్తీ చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. బదిలీలు, నియామకాల్లో పారదర్శకత పాటిస్తున్నామని, ఎక్కడ ఏ చిన్న అవినీతి లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన కొనసాగుతోందని ఆయన వివరించారు. యోగా, ఆయుష్ వ్యవస్థలను పటిష్టం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా ఆయుష్ పైన ఖర్చు పెట్టలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి ప్రొద్దుటూరు, ధర్మవరం తదితర ప్రాంతాలలో వివిధ రకాల ఆసుపత్రుల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. క్యాన్సర్కు పెద్దపీట వేశామని, ప్రతి ఒక్కరికి పరీక్షలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యులకు సత్కరించారు. మంత్రి సత్యకుమార్ను ప్రొద్దుటూరు ఐఎంఏ వైద్యులు శాల్వా, పూలమాలలు వేసి సత్కరించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బోర్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ గారు గైనిక్ అసోసియేషన్, చెప్పండి అన్నం చేస్తుంటాను. హోమియో డాక్టర్స్ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉంటున్న వైద్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైద్య వృత్తి చాలా పవిత్రమైన వృత్తి. వారి విజ్ఞానాన్ని చికిత్స అందించడమే కాకుండా సేవాభావంతో భరోసానిస్తున్న డాక్టర్ల కమ్యూనిటీకి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూనే, ప్రభుత్వ రంగంలో ఉంటున్న డాక్టర్లు కేవలం ఉద్యోగ ధర్మం కాకుండా వృత్తికి కాస్త సేవాభావాన్ని, మానవతావాదాన్ని అద్ది ప్రజలకి, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న పేదలకి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నాను. అదేవిధంగా ప్రైవేటు రంగంలో ఉంటున్న డాక్టర్లు కూడా ఈ వృత్తికి న్యాయం చేస్తూ వ్యాపారమయం కాకుండా ఒక
మంచి డాక్టర్గా సేవలు అందించాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల్లో ఆరోగ్య వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అది మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో 1200 కోట్లతో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినికల్ నిర్మాణం కావచ్చు. 2 సంవత్సరాల్లోనే గత 5 సంవత్సరాల్లో 3105 మాత్రం నిర్మిస్తే 4500 నిర్మిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 50 పడకల నుంచి 100 పడకల దాకా క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణం కావచ్చు 600 కోట్లతో. అదేవిధంగా IPHL ల్యాబులు ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడుతూ అదేవిధంగా పెద్ద ఎత్తున ఉంటున్న ఖాళీలను కూడా పూరిస్తూ స్థాయి నుంచి పై స్థాయి దాకా 12,000 ఉద్యోగాల కల్పన కూడా వైద్య విద్య రంగంలో గత 2 సంవత్సరాల్లో అందించడం జరిగింది. అదేవిధంగా ఒక పారదర్శకతకి పెద్దపీట వేస్తూ ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ లేదా నియామకాల విషయంలో కానీ ఎటువంటి అవకతవకలు అవినీతి అవకాశం లేకుండా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అదే సందర్భంలో అనేక రకాలైన సంస్కరణలు కూడా రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఈ ప్రధానంగా ఈ నివారణ చర్యల మీద ప్రధానంగా దృష్టి పెట్టి, ఎందుకంటే రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ నుంచి ప్రిడిక్టివ్ ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా రాష్ట్ర వైద్య వ్యవస్థ వెళ్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తున్న క్రమంలో ఇవాళ నివారణ మీద పెద్దపీట వేస్తూ యోగా ఆయుష్ వ్యవస్థను కూడా పటిష్టం చేస్తున్నారు. కుల మతాలు వర్గాలకు అతీతంగా నెల్లూరులో రొట్టెల పండుగ నిర్వహించడం ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణమని కడపకు చెందిన వికాస్ విద్యా సంస్థల అధినేత షేక్ సుబాన్ బాషా తెలిపారు. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా సుబాన్ బాషా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మొహరం సందర్భంగా గత వారం రోజులుగా జరుగుతున్న రొట్టెల పండుగలో సుబాన్ బాషా పాల్గొన్నారు. అనంతరం దర్గాలోని బారా షాహీద్ మజార్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గా ప్రతినిధులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుబాన్ బాషా మాట్లాడుతూ కోరికలు తీరాలని ఒకరికొకరు రొట్టెలు మార్చుకుని ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుందని, ఈ సంకల్పంతో ప్రతి ఒక్కరూ కుల మతం చూడకుండా రొట్టెలు మార్చుకోవడం సంప్రదాయంగా వస్తుందన్నారు. ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు మనమందరం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. राजा अंदर का जाओ। అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ ప్రసిద్ధిగాంచిన భారతదేశంలో నెల్లూరు బారా షహీద్ దర్గాకు ఒక పేరు ఉంది. ఇక్కడ కుల మతాలకు అతీతంగా దేశంలో నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి ఈ మొహరం మాసంలో వారి యొక్క కోరికలు, వారి బిడ్డల భవిష్యత్ అయితేనే, పిల్లోళ్ళ పెళ్ళిళ్ళు అయితేనేమి, సంసారం బాగుండాలా, ఆయు ఆరోగ్యాలు ఉండాలా, ఇళ్ళు కట్టుకోవాలా అనే ఒక ఆశతో ఇక్కడికి వచ్చి ఒకరి చేతుల్లోంచి ఒకరు రొట్టె మార్చుకోవడం. ఈ రొట్టె మార్పిడిలో ఎక్కడ కూడా కుల మతాలు అని చూడకుండా ఒకరికొకరు సంతోషంగా ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నారు. దీనికి నేను నెల్లూరు యొక్క ఈ బారా షహీద్ దర్గా ఎవరైతే మెయింటెనెన్స్ ఉన్నారో వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా నేను ఒక రొట్టె వదిలినాను. దయవుంచి ఈ రొట్టెను నేను వదిలింది ఏమీ చేయలేక నిస్సహాయ పరిస్థితిలో కడప నుంచి వచ్చి, కడపలో గడిచిన నెల 9వ తేదీ కడపలో జరిగిన ఒక దౌర్భాగ్యమైన సంఘటన. ఆ సంఘటన ఏమంటే,
రెండు వర్గాల మధ్యలో ఈ గొడవ అని అధికారులు సృష్టించి ఈ రోజుది వరకు ఆ యొక్క కేసులో దాదాపు 100 కుటుంబాలు తనకలాడుతున్నాయి. ఇందులో కూడా ఎవరైనా చనిపోయినాక అప్పుడు మీరు విచారించినా దానివల్ల లాభం లేదు. ఇక్కడ ఎట్లయితే హిందూ ముస్లింలు క్రైస్తవులు ఒక కులం లేదు, ప్రతి ఒక్కరు వచ్చి అల్లాహతాలాను భగవంతుని జీసస్ క్రైస్తు వారి యొక్క ప్రార్థనలు ప్రార్థించుకొని ఒకరి దగ్గర నుంచి ఒకరు రొట్టెలు తీసుకుంటూ మా యొక్క అందరి బతుకులు బాగుండాలని కోరుకుంటున్నారు. దీన్ని మీరు ఈ యొక్క పండుగ యొక్క ఇస్లాం మతం నేర్పించేది ప్రేమ అనుభవాలు, ప్రేమతో అందరూ ఉండాలా, అందరూ బాగుండాలా. మొహరంలో ఎవరైతే షహీద్ అయినారో దేనికోసం, సుఖశాంతి కోసం అమాయకులైన వాళ్ళందరినీ విడిపించండి. నేను ఏ ఒక్క హిందూ సోదరుని పేరు కూడా ఈ ఎఫ్ఐఆర్లో చేర్పించండి అని కోరడం లేదు, చేర్పించండి కూడా అనగను. ఇప్పటికే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళని కాపాడవలసిందిగా మిమ్మల్ని ఎస్పీ గారిని కూడా నేను వీడియో ద్వారా విన్నవించుకుంటూ పెండింగ్లో ఉన్న ఎస్ఐఆర్ పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బిఎల్ఓలను ఆదేశించారు. కడప నగర పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో తక్కువ పురోగతి కనబర్చిన సచివాలయాల పనితీరును కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏపీహెచ్బీ కాలనీ సచివాలయం, మరియాపురం సచివాలయాలను ఆయన సందర్శించారు. బిఎల్ఓలు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో నమోదవుతున్న పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్లో ఉన్న ఎస్ఐఆర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ భావన, ఆర్డీఓ మురళి ఇంకా సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అంటున్నారు, లేదంటే మీ అమ్మ మీ డాడీది కానీ వాళ్ళ మా అత్త మామది కానీ ఇమ్మంటున్నారు. 2002 మా ఆయనదే ఉందో లేదో మాకు తెలియదు, మేము ఎలా ఇవ్వాలి సార్? రేపటికల్లా సబ్మిట్ చేయమంటున్నారు, మేము ఎలా సబ్మిట్ చేయాలి? మాకు ఎలా వీలు ఉంటుంది? 2002 అంటే ఇప్పుడుదో లేదంటే 2000 మొన్న జరిగిన ఎలక్షన్స్దో అయితే మేము ఇవ్వగలం. 2002 అంటే మేము ఎక్కడి నుంచి తెచ్చిమంటారు? కలెక్టర్ వచ్చినారు, ఏమన్నారు కలెక్టర్ వచ్చినప్పుడు చూడలేదు సార్, వచ్చాము లోపల వాళ్ళు అన్నారు 2002దే కావాలి అని అన్నారు. ఆ డీటెయిల్స్ మాకు ఎలా తెలుస్తాయి? మా అత్త మామది కూడా తెలీదు, వాళ్ళు కూడా చనిపోయారు, వాళ్ళు ఎక్కడున్నాయో కూడా తెలియదు. మా అమ్మ మా నాన్న అంటే ఇక్కడ ఉండరు వాళ్ళు, మా నాన్న కూడా చనిపోయారు. తనతో పాటు తన బిడ్డ పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ఇంటిని స్వాధీనం చేసుకుంటున్న వారి బారి నుంచి తమను కాపాడి తగిన న్యాయం చేయాలని కడప నగరం ప్రకాష్ నగర్కు చెందిన పుష్పావతి కోరారు. ఈ మేరకు ఆమె మీడియాకు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఇటీవల మృతి చెందగా తన ఇంటిపై కన్నేసిన వేణు, సరోజమ్మలు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. తన భర్తతో సంబంధం పెట్టుకున్న సరోజమ్మ తమను చంపేందుకు కూడా వెనుకాడడం లేదన్నారు. గత కొన్ని రోజులుగా రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా రౌడీలు కిరాయి మనుషులను పంపి ఇంటిని సైతం పగలగొట్టించారన్నారు. ఈ విషయంగా జిల్లా ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. తన భర్త సంపాదనతో ఉనగూరిన ఇంటి వద్దకు తాను వస్తే ఇక్కడ ఉండకూడదంటూ తరిమివేయడం దారుణమన్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను జిల్లా ఉన్నతాధికారులు రక్షణ కల్పించి తమ కుటుంబాన్ని కాపాడాలని కోరుకుంటున్నట్లు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు ఆత్మహత్యలే శరణమని, తమతో పాటు తమ కుమారుణ్ణి కాపాడాలని బాధితురాలు కోరారు. కానీ మా మీద దుర్మార్గంగా వీళ్ళు రౌడీలంతా వచ్చి
మాకు ఇండ్లు పగలగొట్టి ఇది చేస్తున్నారు. ఎందుకు ఇండ్లు కోర్టులో ఉంది సార్, కోర్టులో ఉంటే ఆ కోర్టులో ఉండదని చెప్పినా కూడా వాళ్ళు ఇది చేస్తున్నారు. కోర్టులో జరుగుతున్నాయి కూడా వేణుతో సరోజమ్మతో మాకు సరోజమ్మకు జరుగుతుంది. కానీ నా మీద ఆమె ఇక్కడికి రాకుండా ఇట్లా రౌడీలను పంపించేసి ఇది చేస్తుంది. ఆ వేణు తెర ఎన్నికల్లో ఉండేది వేణు సరోజమ్మ. ఆ తర్వాత రామ్మోహన్ రెడ్డి అని ఆ యప్ప మనుషులను పంపిస్తాడు. ఆ యప్ప ఎవరో కూడా తెలియదు. ఇన్ని మనుషులను ఇట్లా 20 మందిని 30 మందిని పంపిస్తాడు. కానీ ఇంతకుముందు జరిగింది కూడా 9వ నెలలో జరిగింది కూడా నా మీద పడి నా కుమారుని మీద మేము ఇద్దరమే ఉండేది. కుమారుని మీద సందులేసి కొట్టి జాకెట్ అంతా జినిగి మేము ప్రెస్కు అక్కడ ఎస్పీ సార్కు దగ్గర కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చే పోలీసు వాళ్ళు కట్టిపోతే ఏమీ మాకు రెస్పాన్సే లేదు. అసలు పోలీసు వాళ్ళే పట్టించుకోలేదు మమ్మల్ని. అయితే ఏం జరగదు ఉంటారు. చచ్చినాక మేము వస్తారా సార్? మేము చచ్చిపోయినాక వచ్చారా పోలీసు వాళ్ళు? ఎవరు పట్టించుకోవటం లేదు. మేము ఎట్లా తిరగారు? 3 రోజులైంది నిద్రలు ఎగరే వాళ్ళు గేట్ చుట్టూ తిరుగుతున్నారు. మా ఇండ్లు సార్, నా భర్త సంపాదన తిని చచ్చిపోవాలన్నా సార్. మాకు ఎవరు రాలేదు. ఎస్పీ సార్ దగ్గరికి కూడా కంప్లైంట్ ఇచ్చిన, ఎస్పీ సార్కి ఇచ్చి పోలీసు వాళ్ళకి ఇచ్చిన చూపిమంటే ఎవరు మాకు రెస్పాన్స్ లేరు సార్. ఏమి చేయగలం మేము? ఒంటరి దాన్ని ఆడ మనిషిని ముండరాలను సార్. ఏం చేయగలరు చెప్పండి సార్ మీరు. మాకు ఇల్లే లేకుంటే పోలీసుల్లో రక్షణ లేకుంటే ఎవరు సార్? పోలీసులకు ఫోన్ చేస్తే ఏమంటారు సార్? వాళ్ళు ఏమంటున్నారని ఏమ్మా మేమేం చేయగలం అంటున్నారు సార్. కోర్టులో కేసు ఉంది సార్, కేసు జరుగుతుంది. దౌర్జన్యం వాళ్ళు చెప్పి పోలీసు వాళ్ళు కూడా చెప్పినారు. ఇంతకుముందు ఎప్పుడో 9వ నెలలో చెప్పినారు. వాళ్ళు ఇంతవరకు పట్టించుకోలే. ఏం జరిగినా ఆడ కోర్టులో చూసుకోపోండి అమ్మా అంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెండింగ్ లో ఉన్న ఎస్ఐఆర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి. సచివాలయ తనిఖీలో బిఎల్ఓలకు కలెక్టర్ ఆదేశం. ఈ నెల 3న స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవ నేపథ్యంలో వైసీపీ నేతల హడావిడి తగదు. వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ నేత గోవర్ధన్ రెడ్డి మండిపాటు. జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి పనుల ప్రారంభోత్సవాలతో జిల్లా వాసులను మభ్యపెడుతున్నారు. పోలీసులు తమను అడ్డుకోవడంపై వైసీపీ నేతల ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.